ఇప్పుడు మీరు మెడిటేషన్స్ అది ఇస్తారా సార్? మెడిటేషన్స్ థర్డ్ ఐ ఆపరేషన్ అంటే డైరెక్ట్గా ఇప్పుడు మీరు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నేర్పించుకుంటారని పెట్టుకోండి. మీ మనసు పవిత్రంగా ఉండే మాత్రం ధ్యానం చేసేదానికి అవుతుంది. ధ్యానం చేస్తాను చాలా మందిలో చెప్తారు. ధ్యానం అంటే ఏమి? ధ్యానం అంటే ఏం తెలుసుకున్నారు మీరు? ధ్యానం అంటే ఆత్మ, మనస్సు, దేహం మూడు కూడా ఒక పాయింట్కి రావాలి. వన్నెస్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ సోల్ ఇస్ కాల్డ్ మెడిటేషన్. ఈ ధ్యానమును చెప్పేది బయట ఉండే లోకం నుంచి లోపల ఉండే లోకముకు పోయే ఒక దారి. దారి లేకుండా ఊరికి పోయేదానికి అవుతుందా? విధానం, ఒక విధానం. మీ ధర్మము చేస్తే కూడా భగవంతుడు మీకు దొరుకుతాడు. భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం, రాజయోగం. రాజయోగమును చెప్పేదే ధ్యానం చేసి లోపల పోయేది, భగవంతుడిని పెట్టుకునేది. నిష్కామ కర్మం, అది కర్మయోగం. జ్ఞానయోగం, ఆధ్యాత్మ జ్ఞానం ఏమేమి ఉంది అంత మీరు కలెక్ట్ చేసేది, దానికి పేరు జ్ఞానయోగం. భక్తి యోగం, భగవంతుడి దగ్గర సాష్టాంగ నమస్కారం అంటే సెల్ఫ్ సరెండర్ టు గాడ్. శరణాగతి. శరణాగతి మీ హస్బెండ్కి మీరు శరణాగతి అవుతారా? మీ హస్బెండ్ మీకు అవుతారా? లేదు. జీవితంగా ఉండే వాళ్ళకే శరణాగతి లేదు. డైలీ చూస్తున్నాను, శరణాగతి అయ్యేలేదు. భగవంతుడు చూసేదానికి అవుతుందా? లేదు. ఎట్లా మీరు శరణాగతి అవుతారు? చాలా కష్టమైన రూట్ ఏదంటే భక్తి యోగం. చాలా కష్టం భక్తి యోగం. దీంట్లో చాలా ఈజీగా ఉండేది ఏదంటే రాజయోగం. రాజయోగంలో 8 స్టెప్ ఉంది. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి. సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్, యమం, నియమం, ఆసనం. ఇప్పుడు మీరు కూర్చుని ఉన్నారు 1 అవర్, స్టడీగా ఉంటే మాత్రం అంత లోపల పోతుంది. ఈడ నొప్పి, ఆడ నొప్పి, ఆడ నొప్పి. ఆరోగ్యం కావాలి. మానసికంగా, దైహికంగా ఆరోగ్యం ఉంటే మాత్రం సాధనాలు చేసేదానికి అవుతుంది. ఆ ఆరోగ్యం ఎట్లా పెట్టుకునేది అంటే ఆసనం, ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం అంటే మీరు శ్వాసక్రియాలు ఆటోమేటిక్గా జరుగుతుంది. భగవంతుడు ఇచ్చాడు. అది మీ మనసు పనిచేసేదానికి ఒక మూలం. తప్పుగా పనిచేసే మనసు సరి పని చేయాలంటే మీ శ్వాసక్రియాలు మీరు చేంజ్ చేయాలి. అది ఎట్లా చేసేది? మనసుని పవిత్రం చేసేదానికి ఒక అవకాశం ప్రాణాయామం మూలకంగా. మనసు పవిత్రంగా ఉంటే మాత్రం ధ్యానం చేసేదానికి అవుతుంది. లేకపోతే కళ్ళు మూసుకుని మీరు కూర్చుకుంటే చాలా చాలా ఆలోచనలు, ఏది వద్దు అదంతా వస్తుంది. ఏది వద్దు అంత వస్తుంది. మీరు కూర్చున్నప్పుడు భగవంతుడు వెంకటరమణ, ఈశ్వర ఏం చెప్తారా? ఈ వెంకటరమణుడు రాడు, ఈశ్వరుడు రాడు, రామసుబ్బ, గోవింద ఎవరు అప్పిచ్చారో ఆ అప్పు ఇచ్చేవాళ్ళు మీ ముందర వస్తారు, బడ్డీ అడుగుతారు. అయ్యో రేపటికి బడ్డీ ఎలా, ఆయనకు డబ్బు లేదు, ఏం చెప్పేది ఉత్తరం? మీ హస్బెండ్ మీకు కూడా జగడాలు వేసి బయటపోయారు, అదే వస్తుంది. ఈయన మాట్లాడకూడదు, మాట చెప్పాడు. ధ్యానం అంటే లోపల ఏమేమి జరిగింది అదంతా వస్తుంది. అది ధ్యానం కాదు. ఆలోచనలు లేకుండా ఉండే ఒక స్థితి. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం. అది రావాలంటే ప్రాణాయామం కావాలి.
యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం. పంచ ఇంద్రియాలు బయట ఉండే లోకంని చూస్తూ ఉంది. ఆశాలు పెరుగుతుంది కొత్త కొత్త. పాత కర్మంని వదిలిపెట్టయ్యా అని చెప్తే కొత్త కొత్తదిగా చేస్తాము. అది చెయ్యకూడదు. దానికి పంచ ఇంద్రియాలు నిగ్రహం కావాలి. అది ప్రత్యాహారంలో ఒక సబ్జెక్టు. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, కాన్సన్ట్రేషన్. కిచెన్లో ఒక సాంబార్ పెట్టేది అంటే కూడా మీకు కాన్సన్ట్రేషన్ కావాలి. టీవీ వేసుకుని మీరు లోపల కుకింగ్ చేస్తే అది సాంబారో లేకపోతే అది ఏమో తెలీదు, తింటే మాత్రం తెలుస్తుంది. కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఆధ్యాత్మ సాధనాలు చేసేదానికి కూడా ధారణమును చెప్తాం. దానికి యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం. ఆత్మ, మనసు, దేహం మూడు కూడా ఒక పాయింట్కి వచ్చేది. ధ్యానం, సమాధి. సమాధి అంటే ఆత్మం దేహం నుంచి బయట పోయి భగవంతుడి దగ్గర పోయి చేరుతుంది. అది ఎప్పుడు వస్తుందంటే ఆ సమాధి స్థితి 6th స్టెప్ ఉంది. అసంప్రజ్ఞాత సమాధి, ప్రజ్ఞాత సమాధి, నిర్వికల్పం, మహాసమాధి. 6th స్టెప్ ఉంది సమాధిలో. ఇది ఒక్కొక్కటి కూడా మీరు సాధనాలు చేసేదంటే కష్టమంటే ఉంటుంది, కష్టం లేదు. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారు. మీ పెళ్లి చేసుకునేప్పుడు మీకు అంత తెలుస్తుందా ఇది ప్రాబ్లం వస్తుంది, అయ్యో నా హస్బెండ్ నాకు వద్దు డైవర్స్ చేసామా? లేదు. సేమ్ టైప్ జరుగుతుంది. లోపల రావాలి మీరు. ఆధ్యాత్మ సాధనాలు లోపల వచ్చేస్తే ఆటోమేటిక్గా మీ లోపల ఏమి ఆశాలు భగవంతుడి పైగా ఉంది అది దొరుకుతుంది.